హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏమిటంటే మనకు వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది కదా. షాపింగ్ అనేది చాలా మట్టుకు చేస్తూ ఉంటాము. నేను నా బడ్జెట్లో వినాయక చవితి పండుగ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈసారి అలా డిసైడ్ అయ్యాను. నా బడ్జెట్ ఏంటంటే 500 రూపీస్ అండి. 500 రూపీస్లో వినాయకుడు బొమ్మ, ఫ్రూట్స్, పాలవెల్లి కట్టడానికి ఫ్రూట్స్, ఇంకా పత్రి, ఇవన్నీ కూడా 500 బిలోలో చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఛాలెంజ్ లా తీసుకుంటున్నాను సరదాగా. సో ఇప్పుడైతే షాపింగ్కి బయలుదేరుతున్నాను. ఫస్ట్ ఫ్రూట్స్ అవి కొనేసుకుని ఆ తర్వాత వినాయకుడి బొమ్మ అది తీసుకుంటాను. ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి వేరే చోటుకు వెళ్ళాలి. అండ్ వినాయకుడి బొమ్మ అయితే వేరే రోడ్లో ఉంది, అక్కడికి వెళ్దాము. ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తీసేసుకుందాం. సరే, నాతో పాటు వచ్చేయండి. షాపింగ్లో ఫస్ట్ అయితే నేను ఫ్రూట్స్ కొనడానికి వచ్చానండి. జామకాయలు, యాపిల్స్, బనానాస్ కొనడానికి అయితే వచ్చాను. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసిన వెంటనే కూడా బాగున్నాయి అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఫ్రూట్స్ కొన్న తర్వాత రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ స్వీట్ కార్న్ వచ్చేసి పర్ పీస్ 9 రూపీస్ పడింది. ఇంకా నేను 4 తీసుకున్నాను. నెక్స్ట్ స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత వెలగపండ్లు అయితే 2 తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో లీవ్స్, ఈచ్ బంచ్ వచ్చేసి 12 రూపీస్ పడింది. నేను 2 బంచెస్ కింద 2 తీసుకున్నాను. ఇంకా నేను ఫ్లవర్ షాప్కి అయితే వచ్చేసానండి. మార్నింగ్ వచ్చాను కాబట్టి కొంచెం తక్కువ రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మధ్యాహ్నం అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పారు, కానీ ఇక్కడ చాలా తక్కువ రేట్లో బాగా దొరుకుతాయి. బయట మన షాప్స్లో దొరికే కంటే కూడా ఇక్కడ ఈ ఫ్లవర్ షాప్లో అయితే రీజనబుల్గా దొరుకుతాయి అనిపిస్తుంది నాకు. ఇంకా నేను చామంతులు, గులాబీలు తీసుకున్నాను. వినాయకుడి విగ్రహాలు చాలా బాగున్నాయి, కానీ నాకు చాలా కాస్ట్లీగా అనిపించాయి. మన బడ్జెట్లో లేదు అనిపించింది, అందుకే నేను పువ్వులు తీసుకుని వచ్చేసాను. మధ్యాహ్నం అయితే బంతిలు ఇంకా గరిక తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? వినాయకుడు కదా. వినాయకుడి విగ్రహం అయితే కొనడానికి వచ్చేసానండి. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. చిన్న సైజువి ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి విగ్రహాలు. కాస్ట్ అయితే బాగానే చెప్పారండి. చిన్న విగ్రహాలు అయితే 80 రూపీస్ చెప్పారు, పెద్దవైతే కనుక 180 చెప్పారు. బేరం ఆడితే కనుక 120కి ఇచ్చారు. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుందనిపించింది. విగ్రహాలు కూడా కళగా అనిపించాయి నాకైతేను. అదండి, ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఏమేమి కొన్నాను అనేవి అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను రండి. హాయ్ అండి, షాపింగ్ అయితే అయిపోయింది. చూసారా ఎన్ని కొన్నాను? ఇవన్నీ కూడా 500 రూపీస్ బడ్జెట్ అని పెట్టాను కదా, మరి వచ్చాయో లేవో కౌంట్ చేద్దామా? సరదాగా చూద్దాము. ఫస్ట్ ఈ మొక్కజొన్న పొత్తులకు వస్తే ఇవి ఒక్కొక్కటి రిలయన్స్లో అయితే 10 రూపీస్ పడ్డాయి. ఈ 4 తీసుకున్నాను. ఈ 4 తీసుకున్నాను. 4 వచ్చేసి 10 రూపీస్ అంటే 40 రూపీస్. ఈ జామకాయలు వచ్చేసి కేజీ 140 చెప్పారండి. నాకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను, అన్ని కేజీ డజను అలా తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు కూడా ఫ్రూట్స్ అవి తింటారు బాగానేను. సో ఇవి వచ్చేసి జామకాయలు కేజీ తీసుకున్నాను. ఇది 120 రూపీస్. యాపిల్స్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ పడింది. యాపిల్ బాగానే ఉన్నాయి. 100 రూపీస్ తీసుకున్నాను. ఇది రిలయన్స్లోనే కొన్నానండి, రిలయన్స్ మార్ట్లో. ఇది 18 రూపీస్ పడింది. 2 తీసుకున్నాను. ఈ వెలక్కాయలు మనకి 2కి మించి ఎక్కువ అవసరం లేదు కదా, అందుకనే 2 తీసుకున్నాను. ఇంకా బత్తాయిలు వచ్చేసి ఒక్కొక్కటి 5 రూపీస్ పడింది. ఇంకా 6 తీసుకున్నాను, 30 రూపీస్ పడింది. ఇంకా పువ్వులు వచ్చేసరికి ఇది 40 రూపీస్ చామంతులు వచ్చాయి. ఇంకా 30 రూపీస్ ఏమో ఇవి గులాబీలు వచ్చాయి. మంచి ఫ్రెష్గా ఉన్నాయి 2 కూడా. ఇంకా ఇవేంటిది, బనానాస్కి వచ్చేసరికి డజను 60 రూపీస్ చెప్పారండి. డజన్ తీసుకున్నాను నేను. ఓకేనా? ఇంక ఇది రిలయన్స్లోనే చూసారు కదా మీరు. ఇవి ఒక్కొక్కటి ఈ బంచ్ వచ్చేసి 12 రూపీస్ పడింది. నాకు ఎందుకు కొంచెం పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించింది. 12 రూపీస్కి ఏమొస్తున్నాయి, అందుకని 2 బంచెస్ తీసుకున్నాను. ఇలాగా 2 కట్టల్లాగా. ఇంకా అసలైంది మనకు వినాయక చవితి అంటేనే వినాయకుడు కదా ముఖ్యం. ఈ వినాయకుడిని చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది.
ఈ వినాయకుడిని అయితే తీసుకున్నాను. ఇది 120 రూపీస్ పడిందండి మట్టి వినాయకుడు. బాగుంది కదా, పర్వాలేదు. ఇంక ఈ పత్రి విషయానికి వచ్చేసరికి మనకి రోడ్డు మీద ఏవో ఒక చెట్లు ఉంటాయి కదండి, అన్ని చెట్లు అన్నీ కోసాను. సన్నజాజి, ఇంకా ఇదేమో ఇది మనకి సపోటా, సీతాఫలము, ఇవి ఏనుగు చెవి ఆకులు అంటారు కదా అవి, ఇంకా జామాకులు, రావి, ఇంకేం కోసాను, సన్నజాజి, ఇవి దానిమ్మ ఆకులు ఇవి. ఇంకా నారింజ నిమ్మ ఏదో ఒకటి కోసానండి. ఈ దానిమ్మకాయలు చూసారు ఎంత బాగున్నాయో, చిట్టి చిట్టి కాయలు. ఇంకా ఇదొకటి. ఇలా పత్రి కూడా నేను రోడ్డు మీద మనకి చెట్లు కనిపిస్తాయి కదా అవి కోసాను. ఇంకా ఈ షాపింగ్లో మిస్ అయింది ఏంటంటే బంతిపూలు ఒకటి కొనలేదు, ఇంకా ఆ తర్వాత గరిక ఒకటి కొనలేదు. ఆ రెండు ఒకటి మిస్ అయ్యాయి. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకుంటాను అవి. గరిక అనేది ఇంకా షాప్కి వెళ్ళేసరికి నేను ఫ్లవర్ మార్కెట్ చూపించాను కదా, అది పెద్ద షాపు. ఆ ఫ్లవర్ షాప్లో అడిగితే ఇంకా గరికను బంతిపూలు కూడా సరిగా రాలేదని చెప్పారు. ఆఫ్టర్నూన్ 1కి వస్తాయని చెప్పారు. ఇప్పుడు అవి వెళ్ళి తీసుకుంటాను 1 దాటిన తర్వాత. సో అదండి నా వినాయక చవితి షాపింగ్ అయితే ఇలా జరిగింది. సో నా చిన్న షాపింగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నేను రేట్స్తో సహా మెన్షన్ చేశాను కదా, ఈ ఫ్రూట్స్ కానీ ఇంకా వినాయకుడు బొమ్మ, మామిడి తోరణాలు ఇవన్నీ కూడా రేట్స్తో సహా మెన్షన్ చేశాను కదా. మీకు ఇవి ఎలా అనిపించాయి అంటే రేట్స్ ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే నేను బడ్జెట్ 500 రూపీస్ అని పెట్టాను కదా, ఆ బడ్జెట్ బిలోలో వచ్చిందా అబోవ్ వెళ్ళిందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరదాగా. సో ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.